యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కీర్తనలు 125 మొదటి 2 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 12 థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రభు అంటున్నారు, నా యందు నమ్మిక ఉంచే బిడ్డ నా యందు బలపడటమే కాకుండా కదలరు, స్థిరపరచబడతారు, నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటారు. ఎస్, కొండ అనేది ఎలాంటి సమస్యకి, ఎలాంటి గాలి వచ్చినా, ఎలాంటి తుఫాను వచ్చినా కొండలు కదలవు, అలాగే స్థిరంగా ఉంటాయి. అలాంటి స్థిరత్వం నాలో విశ్వాసం ఉన్నవాడు అంత బలపడిపోవాలి, బలవంతులుగా మారాలి, ధైర్యవంతులుగా మారాలి. ఎవరైతే అలా ఉంటారో యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎలీషా చుట్టూ దేవుడు పర్వతములు అగ్ని రథాలతో కంచి వేసినట్టుగా నీ చుట్టూ దేవుడు ధైర్యవంతుల చుట్టూ కంచి వేస్తాడట. ప్రైజ్ జీసస్. ప్రభుకే మహిమ కలుగును గాక. నువ్వు బలహీనంగా ఉంటున్నావా? బలంగా ఉంటున్నావా? బలంగా ఉంటే ఆత్మీయతలో కదలవు, ప్రతి చిన్న విషయాన్ని కృంగిపోవు, ఏ సమస్యకు ఒత్తిడికి గురవు. నా వల్ల కాదిక, నేను బతకను, ఆత్మహత్య చేసుకుంటాను, ఇలాంటి మైండ్ సెట్ నీలో రాదు. ఎప్పుడైతే నీవు దేవునిలో లోతుగా విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచుతావో స్ట్రాంగ్గా తయారవుతావు. ఈరోజు అలాగూ బలపడి ప్రతి సమస్యను ఓవర్కమ్ చేయాలని, సమస్యల చుట్టూ దేవుడు కంచి వేయాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆశ్చర్యకడి నీ కొందనాలు. నీ యందు నమ్మిక ఉంచేవాడు కదలక నిత్యము సియోను కొండవలె ఉంటారంటావు. ప్రభువా, అలాగూ నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. బలహీనంగా ఉండనివ్వద్దు, కదిలిపోయేవాడు, ఊగిపోయేవాడు ఉండనివ్వద్దు. ప్రభువా, తుఫాన్లు వచ్చినా, వర్షాలు వచ్చినా కొండలు మాత్రం కదలవు, స్థానం చెందవు. అలాగే మేము కూడా ఆ రీతిగా ఉండే కృపను మాకు దయచేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని స్థిరపరచండి. ఈ ఆత్మ నింపండి. ఎవరి వ్యాధిగ్రస్తున్న వారు స్వస్థపరచండి, ఎవరు బలహీనం వారిని బలపరచండి, ఎవరు అవసరం అవసరాలు తీర్చండి. ఎవరు నాయన నెమ్మది లేదా నెమ్మదినివ్వండి, జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో అద్భుత రీతిలో జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో సమాధానం ఇవ్వండి. యేసు నామములో ఇటుపైన కుటుంబాలు కట్టండి. యేసు నామములో ప్రతి కాడి విరగొట్టబడాల. బిజినెస్లు దీవించండి అయ్యా. ఆశీర్వాదంతో నింపండి. ప్రతి ఒక్కరికి కృప చూపించండి. ఆత్మీయంగా బలపరచండి, ఆర్థికంగా దీవించండి, సమాధానంతో నింపండి. మీ ఆశ్చర్యమైన కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించి కృపాక్షేమాలు దయచేసి మహిమ చెందండి. గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. ప్రతి ఒక్కరిని దర్శించి పరిచారకుని, చిన్నల్ని, పెద్దల్ని, ఆయన సంఘాలను అందరిని దర్శించండి. యూఎస్లో ఉన్న షైనీ జకరి వాడి పట్ల కూడా ప్రార్థిస్తున్నారు. ప్రాజెక్ట్ పట్ల కూడా కృప తిరుగు అయ్యా. జాన్సన్ బదన్ కూడా దర్శించండి. ఏ శోధన ఎక్కడ వెళ్ళి చేయకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసి కాపుదలు వచ్చి దీవినివ్వండి. ఇక్కడ ప్రతి బిడ్డను దర్శించండి నాయన. వరదల్లో ఇబ్బంది పడిన బిడ్డలు కూడా ప్రభావ తిరిగి రికవర్ అయిపోవాలి, నీటిలో కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి నాయన. సంఘమును జ్ఞాపకం చేసుకో, ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఇక్కడ మంచి స్థలాన్ని సిద్ధపరచు. అన్ని విషయాలు కూడా దీవెన, అన్ని విషయాలు నీ ఆశీర్వాదం, సమాధానం వచ్చి నడిపించుకోరు. గొప్ప జయాన్నిచ్చి మహిమ చెందమని, నీ తోడు, నీ దీవెన, సమాధానం దయచేయమని. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష కృప సమాధానం వచ్చి నడిపించుకో జయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం ఎవరికి జాబ్స్ లేవు, జాబ్స్ గురించి స్పెషల్ ప్రేయర్స్ ఉంటాయి. May God bless you all. Have a nice day.